అందరికీ నమస్కారం. సాగర తీరాన భోగాపురం స్వప్న సాకారం మనందరికీ గుర్తుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ ప్రాంతం మనకి దూరం అయ్యింది. అలాగే హుద్హుద్ తుఫాన్ వల్ల విశాఖ తీర ప్రాంతం విశాఖని విమానాశ్రయాన్ని గాని అల్లకల్లోలం చేసింది. ఆ నేపథ్యంలో విశాఖ ప్రాంతంలో చెందిన విజయనగరం ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని జిల్లాలను ఎంపిక చేస్తూ, అంటే విశాఖ ఆర్థిక స్థానాన్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉన్నప్పటికీ 1997లో కొన్ని ప్రాంతాలు ప్రతిపాదించారు. అలనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నేపథ్యంలో భాగంగా భోగాపురాన్ని ముందుకు తీసుకొచ్చారు. అలా చూసుకున్నట్లయితే 2019లో కూడా ఈ భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. కాకపోతే ఈ శంకుస్థాపన జరిగినప్పటి నుంచి మొదటిలోనే ఎన్నో ఆటంకాలు, ఎన్నో పుకార్లు వచ్చాయి. అవి మనమంతా చూసాం. ఏంటంటే గత ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భోగాపుర విమానాశ్రయానికి వ్యతిరేకిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో భోగాపురానికి చెందిన ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం అవసరమా? మీ భూములన్నీ మీకు కావాలా వద్దా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయించారు. అంటే మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, నేను మీ తోడు వస్తాను. ప్రజల్ని రెచ్చగొట్టారు. కోర్టుకు వెళ్దాం, కేసులు పెడదాం, ప్రభుత్వాన్ని పైన అల్లకొల్లోలం చేద్దామని చెప్పారు. సో అక్కడ ఆగిపోయిన 2019లో శంకుస్థాపన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2024లో అదే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి కలవారు, వేగవంతమైన నాయకత్వం కలిగిన వారు. ఆయన సారథ్యంలో చెప్పిన గడువు కన్నా 5 నెలలు ముందే భోగాపురం విమానాశ్రయం రూపుదిద్దుకుంది. ఒకవైపు చూసుకున్నట్లయితే బంగాళాఖాతం అందాలు, మరొక వైపు చూసుకున్నట్లయితే మన్యం పచ్చదనం, నడి మధ్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇలా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి ఈ విమానాశ్రయం ద్వారా. అలానే ఈ విమానాశ్రయం పేరు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టారు. అలానే రేపు ఒక చరిత్రాత్మకమైన దినం, ఆగస్టు 1వ తేదీ 2026 ఈ విమానాశ్రయం గాను శంకుస్థాపన ఇనాగరేషన్ జరగబోతుంది. ఎవరి సారథ్యంలో? మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ సారథ్యంలో మన రథసారథి, రాష్ట్రానికి రథసారథిగా ముందుకు తీసుకెళ్తున్న, తన నాయకత్వ లక్షణాలతో ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ద డేర్ అండ్ డాషింగ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన, అదే మాదిరిగా యువతను మరింత ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ, తను కూడా ఈ రాష్ట్రంలో ఒక పౌరుడే, ఒక భాగమే, తన వంతు సహకారం ఎంతో కావాలని ముందుకు రాష్ట్రాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారి సారథ్యంలో జరగబోతుంది. ఈ విమానాశ్రయానికి గల ఖర్చు 4,727 కోట్లు వ్యయం చేశారు. చేయడంతో పాటు ఇది వ్యయం చేసిన తరువాత దీని వల్ల కలిగే ఉపయోగాలు అంటే విజయనగరానికి సంబంధించిన ప్రతి ఒక్క జిల్లాలో ఏ ఉత్పత్తులు అవుతాయో ఆయా ఉత్పత్తులు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా వాటి యొక్క మెరుగు, అంటే అవి విదేశాలకు పంపించడం, ఇలాంటివి కూడా ముందుకు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా దీనికి ఒక పేరు పెట్టారు, లాజిస్టిక్ హబ్ గా తయారు చేయబోతున్నారు ఈ ఉత్పత్తుల ద్వారా. దీనివల్ల సాధారణమైన జీవితంలో ప్రగతి నెలకొల్తుంది. వ్యాపారం, వాణిజ్యం, పారిశ్రామిక, ఉద్యోగ అవకాశాలు ఒక గ్లోబల్ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్ గా మారబోతుంది. గ్లోబల్ ఫీల్డ్ అంటేనే మనం అందరం అర్థం చేసుకోవాలి. గ్లోబల్ అంటే ప్రపంచానికి మొత్తం ఖ్యాతి తెచ్చే పనులు గాని ప్రతి ఒక్కటి అందులో వస్తాయి. అలాంటిది వాణిజ్యమైన, వ్యవసాయమైన, పారిశ్రామికమైన, ఉద్యోగాలైనా మరింత మెరుగుపడే అవకాశాలు మన ఉత్తరాంధ్ర దశ మారబోతుంది. మీరందరూ గమనించాల్సిన విషయం, ఒక ఎర్ర బస్సే పోని ప్రాంతానికి ఈరోజు అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్ట్
రేపు ఇనాగరేషన్ జరగబోతుంది. మనమందరం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 1997లో ఎవరు నిర్ణయం తీసుకున్నారు, 2019లో ఎవరు దీన్ని స్టాప్ చేయించారు, మళ్ళీ తిరిగి ఎప్పుడు పునఃప్రారంభించారు, ఎవరి ద్వారా పునఃప్రారంభమైంది, ఏ ప్రభుత్వం ద్వారా, ఏ నాయకుడి ద్వారా అని మన అందరం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. దీనితో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. ఇది ఒక మైలురాయిగా పరిగణిస్తున్నారు. మనమందరూ గమనించాల్సిన విషయం, ఎక్స్ అనే సోషల్ మీడియాలో ఒక హల్చల్ అయిన విషయం జరుగుతుంది. ఏంటది? వన్ డే టు గో అని సెర్చ్ చేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఇందులో భాగంగా మనం చూసాం, మోడీ గారు ఏమని దాంట్లో ఒక ట్విట్టర్ పెట్టారు. ఏమని పెట్టారు? అది లాజిస్టిక్ హబ్ గా విశాఖని చూడబోతున్నామని పెడితే, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తిరిగి రెస్పాన్స్ ఇచ్చారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అన్నట్టు మన మోడీ గారి గురించి. ఇది అందరూ గమనించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయం దేశ వ్యాప్తంగా ఎలా ఉందో అలానే మరొకసారి ఉత్తరాంధ్ర మైలురాయిగా పరిగణించాలి. అలాగే రూపురేఖలు మార్చబోతున్న దిశగా తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. అలానే ఒక చరిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుంది ఉత్తరాంధ్ర అల్లూరి సీతారామరాజు గారి విమానాశ్రయం. జై టీడీపీ, జై తెలుగుదేశం పార్టీ, జై హింద్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.